హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు సెషన్ లో మన కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ జిఎస్ కోర్స్ లో భాగంగా న్యూస్ లో ఉన్న ఐఐటీస్ అంటే నవంబర్ మంత్ కి సంబంధించి ఐఐటీస్ కావచ్చు బుక్స్ అంటే ఏంటి బుక్స్ అండ్ ఆథర్స్ మనం డిస్కస్ చేస్తాం కదా ఒక బుక్ న్యూస్ లోకి వచ్చిందంటే అది దేనికి సంబంధించిందో చూడాలి అలాగే దాన్ని ఎవరు ఆథరైజ్ చేశారు అంటే ఎవరు దానికి పెన్ చేశారు ఎవరు దాన్ని రాశారు లేదా ఎవరు కంపైల్ చేశారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కంప్లీట్ చేద్దాము ఐఐటీస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా ఐఐటి హైదరాబాద్ కావచ్చు ఐఐటి మద్రాస్ ఐఐటి రూర్కీ ఇటువంటి ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఐఐటీలు అలాగే అవి ఏ ఇన్నోవేషన్ తో న్యూస్ లోకి వచ్చాయో తెలుసుకుంటే సరిపోతుందన్నమాట ఓకేనా సో నవంబర్ మంత్ కి సంబంధించి ఐఐటీస్ బుక్స్ మనం ఈ సెషన్ లో కంప్లీట్ చేద్దాము సో మూవింగ్ టు టుడేస్ సెషన్ ఫస్ట్ వన్ బుక్స్ చూద్దాము ఫస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి నరేంద్ర మోడీ గారికి సంబంధించి కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి సంబంధించి కావచ్చు ఏవైనా బుక్స్ న్యూస్ లోకి వచ్చాయనుకోండి అలాగే ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి సంబంధించి బుక్స్ ఇటువంటివి మీరు ఫస్ట్ లైన్ లో ఫోకస్ చేయండి ఖచ్చితంగా అటువంటివి అడుగుతారు ఓకేనా స్పోర్ట్స్ పర్సన్స్ కి సంబంధించి బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీస్ ఇవన్నీ కూడా అడుగుతారనమాట ఇక్కడ మనకి న్యూస్ లోకి వచ్చింది మోడీ గారికి సంబంధించి నరేంద్ర మోడీ గారు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక బుక్ అన్నమాట అయితే ఇది దేనికి సంబంధించిన ఒక కంపైలేషన్ అంటే దీని పేరు చూడండి మోడీ అలాగ్ ఇది యాక్చువల్లీ చదివితే కరెక్ట్ గా డైలాగ్ అని వస్తుంది ఇక్కడ అంటే దేనికి సంబంధించింది మన్ కీ బాత్ ఏదైతే ఉందో 2014 లో ఫర్ ద ఫస్ట్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి ఎప్పుడైతే ఫామ్ అయిందో గవర్నమెంట్ ని ఫామ్ చేసిందో అప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అని చెప్పేసి ప్రతి నెల ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతూ ఉంటారు ఆయన మన్ కీ బాత్ లో మాట్లాడిన అంశాలు చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే అలాగే గవర్నెన్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఈయన మన్ కీ బాత్ లో మాట్లాడిన మాటలు కావచ్చు ఈయన మోడీ గారి ప్రస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈయన చేసిన అచీవ్మెంట్స్ ఈయన సంపాదించిన అచీవ్మెంట్స్ కావచ్చు వీటన్నిటిని కంపైల్ చేస్తూ సంకలనం చేస్తూ ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దాని పేరేంటండి మోడీ అలాగ్ యాక్చువల్లీ చదివితే డైలాగ్ అని వస్తుంది ఇక్కడ కాన్వర్సేషన్స్ ఫర్ వికసిత్ భారత్ అంటే ఫర్ ద డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించి సబ్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో డైలాగ్స్ ఫర్ డెవలప్డ్ ఇండియా అనేది దీని సబ్ టైటిల్స్ ఈ బుక్ ని ఎవరు ఆథరైజ్ చేశారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఈ బుక్ ని ఎవరు రాశారు ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్ చూడండి ఎవరు రాశారు అంటే అశ్విన్ ఫెర్నాండెస్ నరేంద్ర మోడీ గారికి సంబంధించి అచీవ్మెంట్స్ ఆయన మన్ కీ బాత్ లో ప్రసంగించిన ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిపి ఎవరు దీన్ని కంపైల్ చేశారు అంటే అశ్విన్ ఫెర్నాండెస్ అని గుర్తుపెట్టుకోండి అశ్విన్ ఫెర్నాండెస్ ఓకేనా వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి ఎ బుక్ టైటిల్ ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ బై ప్రొఫెసర్ శ్రీరామ్ చౌలియా ఇక్కడ ప్రొఫెసర్ శ్రీరామ్ చౌలియా గారు రాసిన ఒక బుక్ అన్నమాట దాని పేరేంటి ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అనే బుక్ అనేది న్యూస్ లోకి వచ్చింది ఇది దేనికి సంబంధించింది మీకే అర్థమవుతుంది పేరు టైటిల్ చూడగానే అర్థమవుతుంది కదా ఏంటి ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ సందర్భంగా మనం ఈ యొక్క అంతర్జాతీయ అంశాలు చదువుకుంటుంటాం కదా అందులో ఇండియాకి సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్ చదువుకున్నప్పుడు దౌత్యపరమైన సంబంధాలు చదువుకున్నప్పుడు కొన్ని కంట్రీస్ ఇండియాకి పాజిటివ్ గా ఉంటాయి కొన్ని కంట్రీస్ ఇండియాకి అగేన్స్ట్ గా ఉంటాయి అవునా సో ఇలా ఏవైతే కంట్రీస్ ఇండియాకి క్లోజెస్ట్ పార్ట్నర్స్ గా ఉంటున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కావచ్చు ఓకేనా రష్యా కావచ్చు అండ్ ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు మెక్సికో కావచ్చు ఇటువంటి కంట్రీస్ అన్ని అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కావచ్చు తర్వాత మనం తీసుకుంటే ఈ యొక్క యుఎస్ఏ కావచ్చు యూకే కావచ్చు ఓకేనా అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇటలీ కావచ్చు ఇటువంటి కంట్రీస్ ఏవైతే ఇండియాతో పాజిటివ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నాయో ఈ కంట్రీస్ అన్నిటికీ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట ఆ బుక్ ఏంటండి ఫ్రెండ్స్ ఇండియా క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అనే బుక్ తీసుకురావడం జరిగింది దీన్ని రాసింది ఎవరు ఆథర్ ఎవరు అంటే శ్రీరామ్ చౌలియా గారు ఈ బుక్ ని రాయడం జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ లాంచ్డ్ ఏ బుక్ టైటిల్ మా మదర్ ఇన్ న్యూ ఢిల్లీ accompanied by prominent dignitaries including Kerala Governor Arif Mohammed Khan
సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఒక బుక్ ని లాంచ్ చేశారనమాట. ఎవరితో కలిసి? కేరళ గవర్నర్ తెలుసు కదా, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. యాక్చువల్లీ మనకి ఇది నవంబర్ ఇష్యూస్ అండి. మీకు తర్వాత డిసెంబర్లో అట్లా చూసుకుంటే కేరళ గవర్నర్ మారిపోతారు. సో అది అప్పుడు మనం అప్డేట్ చేసుకుందాం. కానీ ఇక్కడ ఈ బుక్ ని లాంచ్ చేశారు కదా, అందుకని మనం చదువుకుంటున్నాము. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాంచ్ చేసిన బుక్ గుర్తుపెట్టుకోండి, అది రాసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో ఆ బుక్ పేరేంటి? మా మదర్ అనే బుక్. దీన్ని రాసిన వాళ్ళు ఎవరంటే దేవేంద్ర కుమార్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మా మదర్ అనే బుక్ ఏదైతే ఉందో దీన్ని రాసిన వాళ్ళు దేవేంద్ర కుమార్ గారు రాయడం జరిగింది. ఓకేనా? ఎవరు ఈయన అంటే కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ఉన్నారు కదా, ఆయన యొక్క అడిషనల్ సెక్రటరీ అన్నమాట. ఆయన ఒక బుక్ రాశారు కాబట్టి వీళ్ళు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ ఇన్నోవేషన్ స్టార్ట్ చేద్దాం. ఇన్నోవేషన్స్ ఇన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024, ఇండియాస్ లార్జెస్ట్ సైన్స్ సెలబ్రేషన్ విల్ టేక్ ప్లేస్ అట్ ఐఐటి గౌహతి, అస్సాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా అడుగుతారు. ఇటీవల భారతదేశంలోనే అతి పెద్ద సైన్స్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అదేంటి? ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అన్నమాట. ఓకేనా? దీన్ని ఏ ఐఐటి వాళ్ళు ఎక్కడ నిర్వహించడం జరిగింది అని అడుగుతారు. దీన్ని ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది అంటే ఐఐటి గువాహతి అంటారు, బట్ గౌహతి అని కూడా చెప్తారు. సో ఐఐటి గౌహతి ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? అస్సాం రాష్ట్రం. మనం ఏ ఐఐటి న్యూస్ లో చూసినా గానీ మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది ఏ రాష్ట్రానికి సంబంధించిందో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇదేంటి? ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో, ఏ ఐఐటిలో అని అడుగుతారనమాట. 4 ఐఐటీస్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఐఐటి గౌహతి ఆఫ్ అస్సాం. మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది కూడా తెలుసుకోవాలి కదా. సిఎస్ఐఆర్ అంటే సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు ఈ యొక్క ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? ఐఐటి గౌహతిలో ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? అది యాక్చువల్లీ మనం సమ్మిట్స్ లేదా ఈ యొక్క రిచువల్స్ దగ్గర డిస్కస్ చేసుకోవచ్చు. బట్ అది ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? ఐఐటిలో ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఐఐటీస్ ఇన్ న్యూస్ కింద మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ 5G రూరల్ కనెక్టివిటీకి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 5th జనరేషన్ రూరల్ కనెక్టివిటీ అనేది ఓకేనా పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ అన్నమాట. చూద్దాం దీన్ని ఎవరు తీసుకొచ్చారో చూద్దాము. సి డాట్ గుర్తుపెట్టుకోండి. సి డాట్ అంటే ఫుల్ ఫామ్ చూద్దాం. ఫస్ట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఓకే, ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ఏంటో తెలియాలి అంటే మీకు ఫస్ట్ ఒక ఆర్డర్ చూద్దాం. ఒక ఆర్డర్ జనరల్ గా చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, సమాచార మంత్రిత్వ శాఖ తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉన్న వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక్కొక్క మినిస్ట్రీ కింద కొన్ని శాఖలు ఉంటాయి, మనకు తెలుసు, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను. ఒక్కొక్క మంత్రిత్వ శాఖ కింద ఎన్నో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇందులో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క R&D డిపార్ట్మెంట్ లేదా R&D వింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్, దాని పేరు సి డాట్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అన్నమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సి డాట్ వాళ్ళు ఎవరితో కలిసి ఇక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సి డాట్ అంటే ఏంటో అర్థమైందా క్లియర్ గా? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉండే ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ పేరేంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన R&D వింగ్ అన్నమాట. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్, సి డాట్ అంటారు, సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సో ఈ సి డాట్ వాళ్ళు ఇటీవల ఐఐటి రూర్కీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐఐటి రూర్కీ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఐఐటి అన్నమాట. ఓకేనా, రూర్కేలా వేరు. రూర్కేలా అనేది ఒడిశాలో ఉంది మనకి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రూర్కేలా అనేది ఒడిశాలో ఉన్న ప్రాంతం. రూర్కీ అంటే ఉత్తరాఖండ్ లో ఉన్న ప్రాంతం, ఉత్తరాఖండ్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఐఐటి రూర్కీతో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు? సి డాట్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికి సంబంధించింది? 5G రూరల్ కనెక్టివిటీని పెంపొందించడానికి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 5th జనరేషన్ కనెక్టివిటీని తీసుకురావడానికి, నెట్వర్క్ కనెక్టివిటీని తీసుకురావడానికి
ఈ రెండిటి మధ్య కుదిరిన ఒక ఒప్పందం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఐఐటి రూర్కీ మనకి న్యూస్ లో ఉంది. సి డాట్ అంటే ఏంటో తెలుసుకోండి, బట్టి పట్టొద్దు. సి డాట్ అంటే ఏంటో అర్థం చేసుకోండి, చెప్పాను కదా. నెక్స్ట్, రీసెర్చర్స్ అట్ ఐఐటి రోపార్ హ్యావ్ అన్వెయిల్డ్ అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ టు మేక్ కంటిన్యూస్ పాసివ్ మోషన్ థెరపీ మోర్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్. ఇక్కడ చూడండి, ఐఐటి రోపార్. సో ఇక్కడ ఐఐటి రోపార్ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి రోపార్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఐఐటి అన్నమాట. వీళ్ళు నీ రీహాబిలిటేషన్ కి సంబంధించి, అంటే ఈ మోకాలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి పాసివ్ మోషన్ అనేది ఈజీగా ఉండే విధంగా, ఓకేనా, పాసివ్ మోషన్ అనేది ఈజీగా ఉండే విధంగా ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ తో న్యూస్ లోకి వచ్చారు ఐఐటి రోపార్ వాళ్ళు. ఓకే, డైరెక్ట్ గా ఇన్నోవేషన్స్ ఇన్ న్యూస్ లో కొన్ని డైరెక్ట్ గానే మనం చదువుకోవాలి. ఏంటి, నీ రీహాబిలిటేషన్ కి సంబంధించి, మోకాలికి సంబంధించి రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి పాసివ్ మోషన్, ఒక మెకానికల్ పాసివ్ మోషన్ తీసుకొచ్చే విధంగా ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఐఐటి రోపార్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ గా చూసుకుంటే నియో స్టాండ్ అని చెప్పేసి ఒక వీల్ చైర్, నించునే వీల్ చైర్ ని ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చారు, గుర్తుందా, నియో స్టాండ్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలి. మెడికల్ టర్మ్స్ కి సంబంధించిన ఇన్నోవేషన్స్ అన్నమాట. సో మెడికల్ టర్మ్స్ కి సంబంధించిన ఇన్నోవేషన్స్ చూసుకున్నప్పుడు కూడా మనం ఐఐటీస్ చూసుకోవాలి. ఓకేనా, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఐఐటీస్ ఎక్కువగా. నెక్స్ట్, DRDO Academia Center of Excellence IIT Delhi demonstrated quantum communications technologies in New Delhi. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్. సో ఇటీవల క్వాంటమ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ లేదా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి డెమాన్స్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి DRDO వాళ్ళు. DRDO అంటే ఏంటి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అంటే భారతదేశంలో డిఫెన్స్ రంగానికి సంబంధించి సుపీరియర్ వింగ్ అన్నమాట DRDO. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షిపణులకి సంబంధించి, మిసైల్స్ కి సంబంధించి కావచ్చు, లేదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి సంబంధించి కావచ్చు, మనం DRDOని చూస్తాం. శాటిలైట్స్ కి సంబంధించి, ఉపగ్రహాలకి సంబంధించి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అంటే ఇస్రోని చూస్తాం. ఓకేనా, సో ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. మిసైల్స్ అంటే DRDO, శాటిలైట్స్ అంటే ఇస్రో. ఓకే, ఇక్కడ DRDO వాళ్ళు ఇటీవల, DRDO అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోకి వస్తుంది, రక్షణ మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ప్రెసెంట్ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఇటీవల క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి డెమాన్స్ట్రేషన్స్ అంటే టెస్టింగ్స్ అన్నమాట. ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి టెస్టింగ్స్ ఉంటాయి కదా, డెమాన్స్ట్రేషన్స్. ఇవి ఏ ఐఐటితో కలిసి న్యూఢిల్లీలో నిర్వహించారు అని అడుగుతారు. ఓకేనా, ఐఐటి ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఐఐటి ఢిల్లీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐఐటి కాన్పూర్ హ్యాస్ అన్వెయిల్డ్ ఎ న్యూ టెక్నాలజీ కాల్డ్ మెటామెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్. ఈ పాయింట్ చూడండి, అనాలక్ష్య MSCS. సో డైరెక్ట్ గా అడుగుతారు ఈ పాయింట్. అనాలక్ష్య అనే ఒక క్లోకింగ్ సిస్టమ్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన ఐఐటి ఏది అంటే ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఐఐటి అండి? ఉత్తరప్రదేశ్. ఓకే, ఐఐటి కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఐఐటి అన్నమాట. ఇక్కడ క్లోకింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. క్లోకింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా కానీ మన వెపన్స్ కావచ్చు, లేదంటే ఏవైనా ఒక సర్ఫేసెస్ కావచ్చు, వీటి నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉంటాయి కదా. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఎస్పెషల్లీ డిఫెన్స్ రంగానికి సంబంధించి చెప్తున్నాను నేను. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ఎక్కువగా స్టెల్త్ క్యాపబిలిటీస్ కలిగి ఉండాలి. స్టెల్త్ క్యాపబిలిటీ టెక్నికల్ టర్మ్స్ అర్థం చేసుకోండి. స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటే ఏంటంటే దాచి ఉంచగలిగే గుణం, అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ శత్రు దేశాలకు సంబంధించి రేడార్ వ్యవస్థలు ఉంటాయి, రేడార్ సిస్టమ్స్. ఈ రేడార్ సిస్టమ్స్ కి మన యొక్క వెపన్స్ కానీ ఇవన్నీ ఈజీగా దొరికిపోయాయి అనుకోండి, ఎక్కడున్నాయని చెప్పేసి దొరికిపోయాయి అనుకోండి, అప్పుడు మన డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు కాదు. అంటే ఈ యొక్క ఎనిమీ కంట్రీస్ కి సంబంధించి రేడార్ సిస్టమ్స్ కి కూడా మన యొక్క వెపన్స్ కానీ, లేదంటే మన యొక్క లొకేషన్స్ కానీ, మన యొక్క రేడియేషన్స్ కానీ అందకుండా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇదే విధంగా ఇలా శత్రు దేశాలకు సంబంధించిన రేడార్ వ్యవస్థలకి కూడా మన యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్స్ రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అందకుండా ఉండడాన్నే క్లోకింగ్ సిస్టమ్ అంటారు. అర్థమైందా? క్లోకింగ్ సిస్టమ్ ఇది ఒక పాజిటివ్ థింగ్ అన్నమాట. సో క్లోకింగ్ సిస్టమ్ కి సంబంధించి లేదా
స్టెల్త్ క్యాపబిలిటీస్ కి సంబంధించి ఎన్ని ఇన్నోవేషన్స్ వస్తే మన డిఫెన్స్ రంగం ఇంకా అంత మెరుగుపడుతుంది, అర్థమవుతుందా? సో ఇటీవల ఒక మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్, దాని పేరేంటండి అంటే అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇటువంటి ఒక సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చింది ఎవరు అంటే ఐఐటి కాన్పూర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఐఐటి కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఐఐటి అన్నమాట. ఓకే, ఈ మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ యొక్క పేరేంటి అంటే అనాలక్ష్య. సో మిమ్మల్ని ఈ స్టేట్మెంట్ అంతా అడగొచ్చు, ఒక మెటా మెటీరియల్ క్లోకింగ్ సిస్టమ్ తెచ్చారు, లేదా క్లోకింగ్ సిస్టమ్ అంటే అర్థమైంది కదా, స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉన్నది. సింపుల్ గా చెప్పాలంటే శత్రు దేశాలకి సంబంధించిన రేడార్ వ్యవస్థలకి కూడా అందనంత క్యాపబిలిటీస్ మన వెపన్స్ కి ఉండాలన్నమాట, అర్థమవుతుందా? సో ఇటువంటి ఒక క్లోకింగ్ సిస్టమ్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన ఐఐటి కాన్పూర్, లేదా అనాలక్ష్య లాంటి క్లోకింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చిన ఐఐటి కాన్పూర్ అన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మేజర్ గా ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ రంగానికి, నేషనల్ సెక్యూరిటీ అంటే జాతీయ భద్రత, డిఫెన్స్ రంగం అంటే రక్షణ వ్యవస్థ, ఇటువంటి వాటికి ఎక్కువగా యూజ్ అయ్యే విధంగా ఇటువంటి ఇన్నోవేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? So that's all about the IITs and books that was covered in the month of November 2024. Until then, keep learning and thank you so much.